one of the hardest goodbye in everyone's life is leaving their best friends after graduation. The college life is over. బాగా ఎక్స్ట్రానా అయిపోయిందా? చల్ మింగే బే. ఈ ఎమోషన్ తో 10,000 వ్యూస్ 1000 లైక్స్ పక్కా. దావచ్చే. అర్రే షాట్ నువ్వు ముందే చెప్పాలి కదా. పర్లేదులే, క్రాప్ చేసుకుంటా. దావచ్చే రారా. ఇదే కాలేజ్ లో తీసుంటే ఇంకా బాగుండేది కదా. వెనకాల VFX లో కాలేజ్ పెట్టేద్దాంలే. అన్నా కుల్ఫీ. రే నాకు వద్దురా రే, నేను ఇంటికి వెళ్తున్నా. సరే సరే అన్నాతో కుల్ఫీ. ఏంటి మమ్మీ ఎవడీడు? కుల్ఫీకి 10 రూపాయలు ఏంది, ఫోన్ పే చేయి. చేస్తలేరా బాబు. వీడియో చూడరా. హే ఖుషి, ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ లో ప్లాన్స్ ఏంటి? ఏముంది, అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి వెళ్ళి అక్కడ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేసి రిజల్ట్స్ రాగానే వీసా అప్లై చేసుకొని అబ్రాడ్ కి వెళ్ళాలి అంతే. అబ్రాడ్? అబ్రాడ్ కి ఎందుకు? MSc. దానికి అబ్రాడ్ వరకు వెళ్ళాలా? ఇక్కడ మన టీచర్లు సరే చదువు చెప్పరా ఏమి? అలా కాదురా, అక్కడ ఇంకా బెటర్ గా ఉంటుందని. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక్కడికి? మేబీ ఆఫ్టర్ 10 years. 10 years? అప్పుడు వరకు ఉంటే నేను సగం ముసలానే. నీ ఏజ్ పెరిగినా నువ్వు యంగ్ గా కనపడాలంటే కోపం తగ్గించుకో. నాన్ వెజ్ మనిషి, కూరగాయలు బాగా తిను, ఇంకా చాక్లెట్లు. ప్రతిదానికి సింకు లేకుండా తుత్తు నువ్వు ఆగుతుంటావు. అవన్నీ కాదు, నువ్వు ఇక్కడే చదువుకో. అంత దూరం ఎందుకే చెప్పు చెప్పు. అవన్నీ కాదు, నువ్వు ఇక్కడే చదువుకో. అంత దూరం ఎందుకే చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? కానివే కానీ దేశద్రోహి. ఇక్కడ చదివి ఇక్కడ పెరిగి ఇక్కడ కాకుండా ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవుతాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఖుషి. ఇట్స్ నాట్ గుడ్. చేంజ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. అవును, పెళ్ళెక్కడ చేసుకుంటావు? నేను చేసుకునే లోపు ఆల్రెడీ నీకు 3 పిల్లలు ఉంటారు. నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఇట్లా పిల్లల్ని కంటానే. మెంటల్ దానా ఏంటి? ఇంకా దాచడానికి కానీ భయపడడానికి కానీ ఏం లేదు. నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. లవ్వా? లవ్వే. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటా. నేను ఇంత సడన్ గా చెప్పినందుకు షాక్ అవ్వకు. లేట్ చేసినందుకు సారీ. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఇంట్రోవర్ట్. ఇంకా నీకు అర్థం అవడానికి నేను చాలా హింట్లు ఇచ్చా, కానీ అవన్నీ నీ మట్టి బుర్రకు అర్థం కాలేదు. నాకు తెలిసి నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసిండవు నేను లవ్ చేస్తున్నాను కదా. అవునరా, అస్సలు నా ఇమాజినేషన్ లో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఎట్లుంటది ఇంట్రోవర్ట్స్ తో లవ్ అంటే? లవ్ చేస్తున్నా అని మేము చెప్పేంత వరకు ఎవరికి డౌట్ కూడా రాకుండా మెయింటైన్ చేస్తాం. మరి ఎట్లుంటది ఇంట్రోవర్ట్స్ తో లవ్ అంటే? లవ్ చేస్తున్నా అని మేము చెప్పేంత వరకు ఎవరికి డౌట్ కూడా రాకుండా మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కూడా చెప్పేవాడిని కాదు, చెప్పకుంటే నువ్వు మళ్ళీ దేశాలు దాటేస్తావు. నాకు ప్రేమ కోసం దేశాలు దాటాలనున్నా దాటడానికి సరిపోయేంత బడ్జెట్ లేదు, టైం లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. రేయ్ నువ్వు ఆపరా బాబు. నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ డైలాగ్ అసలు నీకు నాకు లవ్ ఏంట్రా? ఊహించుకుంటేనే కామెడీ ఉంది. కామెడీయా? ఇదేంట్రా లవ్ అంటే కామెడీ అంటుంది. అమ్మా సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. నవ్వు ఆపుకోలేకపోతున్నా. బాయ్. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు. నేను చెప్పిన దాంట్లో జోక్ ఉందని ఇది నవ్వేంత వరకు నాకు తెలియదు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి లవ్ చేస్తే అట్లే ఉంటది మరి. కన్విన్స్ చేయడానికి ఏదైనా మాట్లాడొచ్చుగా. అరే నేను నా ఫీలింగ్స్ చెప్తుంటే నవ్వుతుంది, ఇంకేం మాట్లాడతాం రా. 3 years సిన్సియర్ వన్ సైడ్ లవ్ స్టోరీ ఫీలింగ్స్ ఆల్ స్మాష్ విత్ వన్ స్మైల్. హౌ కెన్ ఐ కంట్రోల్ దిస్ పెయిన్ మామా? సరే, బాధ తగ్గడానికి తాగుదాం పద. ఎన్ని రోజుల కరెక్ట్ టైం కడియావు పద. అవును, మన టూర్ కి ఖుషిని కూడా పిలవచ్చు కదరా. ఎందుకు? సిట్టింగ్ కూడా పిలుస్తాలే. అరే నన్ను చూస్తే నవ్వుతుందిరా. హౌ కెన్ ఐ ఫేస్ దట్ గర్ల్? ఐ కాంట్. సర్లే గాని ఏడాకు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు. ఇప్పుడు ట్రిప్ పైసలు ఎట్లా అడిగేది? రిపీటెడ్ స్కిల్స్ యూస్ చేస్తే దొరికిపోయే ఛాన్స్ ఉంది. దొరికానా నన్ను మిషన్ కుట్టినట్టు కొట్టేస్తుంది. హౌ కెన్ ఐ మేనేజ్ దిస్? ఏదో ఇట్లా దూకేద్దాం.
అమ్మా పాల ప్యాకెట్ ఉందా? ఆ ఉంది. ఏం చాయ్ పెట్టనా? ఆహా, లేకపోతే వెళ్ళి తీసుకొద్దామా? ఆ ఉందిలే నాన్న. ఉందా? అమ్మా కూరగాయలు ఏమన్నా తెచ్చేదా? వద్దులే నాన్న, ఉన్నాయి. సరిపోయింది. ఆ వాటర్ క్యాను. వాటర్ క్యానా? దయచేసి ఎత్తుక్రమ్మని మాత్రం చెప్పకమ్మా. 3 క్యాన్లు 3 ఫ్లోర్లు 3 సార్లు ఎక్కి దిగు లోపల నాకు దిగిపోతే ఇప్పటికి సరిపోతాయిలే నాన్న. బతికిపోయా. పర్లేదులేమ్మా, ఒకటి తెచ్చి పెడతా. వద్దులే నాన్న. ఏం కాదు, నేను తెస్తాలేమ్మా. వద్దులే నాన్న, వాటర్ క్యాన్ పోరగాడు వస్తాలే. పొరపాటు నా లోపల అయిపోతే అప్పుడు నేను ఇంట్లో లేకపోతే ఇబ్బంది కదమ్మా. పర్లేదు, నేను తెస్తాలే. సర్లే, పోయి తీసుకురాపో. హలో మళ్ళీ సాగమ్మా. ఏదోట్లే. హలో, ఏంట్రా టూరా? ఎందుకురా టూర్లు ట్రిప్పులు అనవసరంగా డబ్బులు బొక్క కాదు, నాలెడ్జ్ పెంచుకోవడానికా? అది చదువుకున్నా వస్తుంది కదరా. ఏంటి అప్పుడప్పుడు ఇలా కొత్త ప్లేసులకి వెళ్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుందా? బానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు టూర్కి వెళ్ళేంత అమౌంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? టూర్ కా మినిమం ఒక 10K లేని బాగా ఎంజాయ్ ఎనర్జీగా నాలెడ్జ్ పెంచుకోలేము. నేను రాలేరా. ఏంటి పక్కా రావాలి, ఈ టూర్ మనకు చాలా యూస్ఫుల్. సరే, మీరు ఫోటోలు వీడియోలు తీసుకొని రండి, నేను దాన్ని చూసి నాలెడ్జ్ పెంచుకుంటాలే. అంతే మరి, ఇంకా నేను రావడం కుదరదు. ఇంకా చాలరా, దయచేసి నన్ను అడగండి. ఇంకా ఇందా తీసుకోనా? దేనికమ్మా? అదే ఇందాకేదో టూరు నాలెడ్జ్ అన్నావు కదా. ఏ వద్దమ్మా, వేస్ట్. పర్లేదులే నాన్న, తీసుకో. అదే ఇంత ముందు కాల్ కట్ చేసా కదమ్మా, వాడే కాల్ చేసినట్టు. రేపు మళ్ళీ కాల్ చేస్తారా? సర్లే నాన్న, జాగ్రత్త వెళ్ళరా. ఏ మోనమ్మా, తీసుకో. ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎందుకు చెప్పు? అది కూడా 10,000 ఖర్చు పెట్టి అంత దూరం పోయి. నాకు ఇష్టం లేదమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటేం మాట్లాడట్లేదు? కొంపతీసి వద్దంటుందా? సరే, నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకోసం పోయిస్తాను అంతే. చెప్పులో చింతపండు వీడియోస్ తీసుకోవాలి. ఇంకా మన బ్లాగ్ చింతపండే లైక్. హాయ్ గైస్, ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. మేము ఇంకా చింతపండు ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ ప్లాన్ అయితే వేసుకున్నాం. ఇంతకీ ప్లాన్ ఎక్కడికో తెలుసా? చెప్పినాక మీరు మరి బాధపడి కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అలా ప్లాన్ చేసుకుని ఉంటారు, కానీ వాళ్ళు ఇలా ప్లాన్ ఫెయిల్ చేస్తుంటారు. మీరు అప్పుడు బాధపడరు. ఇప్పుడు మమ్మల్ని ఇలా చూసాక మీకు అవన్నీ గుర్తుకొచ్చి మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి ముందే నోటిస్తున్నా. సో డోంట్ ఫీల్. అండ్ ద ప్లేస్ ఈస్ గోయింగ్ టు గోవా. The place is going to Goa. Friends to Goa trip ante it's an emotion. Finally we made this, guys. Don't feel emotional, guys. Don't feel emotional. గోవాలో బీచ్ లో విత్ బియర్ తో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ బియర్ తో ఉంటే అలా ఆ తర్వాత పాస్ పోయినట్టున్నాడు రా. ఆ తర్వాత మారేడుమిల్లి వాటర్ ఫాల్స్. స్నాక్స్ వెళ్ళినట్టున్నాడు రా. ఆ తర్వాత కొడైకెనాల్, ఊటీ. పర్లేదు, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అది ఎప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ కుదరని డ్రీమ్. సో లాస్ట్ ప్లేస్ ఎక్కడికన్నా రా? ఊటీ వరకు ఎందుకు గానీ కోటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇంటికి చెక్కేద్దాం పద. అనుకున్నా నా కొడుకు హ్యాండ్ ఇస్తారని. మనకి మామూలుగా లేడీస్ స్పాయిలర్స్. రే
యాటికి రా పార తీసుకొని బయలుదేరావు. మా వాళ్ళు ఇత్తనాలు చల్లుతున్నారంట తోడుకుంటుందని పోతున్నా. మా వాళ్ళు ఇత్తనాలు చల్లుతున్నారంట తోడుకుంటుందని పోతున్నా. అదే ఎప్పుడు లేదు ఇప్పుడే ఎందుకు అని. రిజల్ట్స్ వచ్చాక ఎలాగో ఫెయిల్ అవుతాం. అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనుకో పగల కొడతా. అప్పుడు అలా జరగకూడదంటే ఇప్పుడు ఇలా నడుచుకోవాలి. అన్నట్టు రోయ్, రిజల్ట్స్ వచ్చాక వాళ్ళతో తన్నులు తిని పనికి పోయేదానికన్నా ఇప్పటి నుంచే పనికి పోయి నెల తిరిగేసరికి 10-15 వేలు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేసాం అనుకో, అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఫెయిల్ అయ్యాక నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎంతవరకు చదువుకున్నాడు అని అంటే మా వానికి చదువు అవ్వలేదు అందుకే పనికి తోలేమని అన్నారు. వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అందుకే బయట పని చేసుకొని బతుకుతున్నాడు అన్నట్టు. ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ రెస్పెక్టబుల్ రియలైజేషన్ ఆఫ్ మై పేరెంట్స్, నాట్ దేర్ డిమాండ్స్ అండ్ ప్రెజర్ ఇన్ మై లైఫ్. టైం అయింది పోయేస్తా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏం క్లారిటీ ఉందిరా నీకు. రే మొన్న అడగడం మర్చిపోయా, గుండెంట్రా ఇచ్చేసా పాస్ చేయమని ఆ దేవుడికి ఇచ్చేసా. అది పాస్ అయిన తర్వాత చేయించుకుంటారు కదరా. అందరూ దేవుడికి కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాతే చేయించుకుంటానని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి బిజినెస్ డీల్ మాట్లాడుకుంటాను. అప్పుడు ఆ దేవుడు కోరిక తీర్చకపోవచ్చు. అదే నా విషయంలో అయితే అలా కాదు. నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది ముందే ఇచ్చేసి ఆ దేవుడికి కోరిక కోరుకున్నా. ఇప్పుడైతే ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. తీర్చాల్సిందే. ఆహా, మరి తీర్చకపోతే ఎందరో మహర్షులు పూజలు చేసినట్టుగా నిష్ఠగా పవిత్రంగా ప్రకాశవంతంగా ఎన్నో ఉపవాసాలు పూజలు పునస్కారాలు చేసే అలాంటి వీర భక్తుల్ని ఆ దేవుడు కోల్పోతాడు. ఇంక నేను చచ్చిన ఆ దేవుడిని నమ్మ. నోట్, ఈ వార్నింగ్ మెసేజ్ ఆ దేవుడు చెవిలో చెప్పి లెటర్ కూడా రాసి ఆ దేవుడు ఉండిలో వేసి వచ్చా. ఇంకా నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. దేవుడికి వార్నింగ్ ఇచ్చేదేంద్రా. ఎవరా మేక ఎగ్జామ్స్ బాగా రాసినా గిఫ్ట్ ఏమన్నా అడిగావా? మా నాన్న ఎప్పుడు కూడా నన్ను నమ్మింది లేదురా. మొన్న కూడా ఎగ్జామ్స్ బాగా రాశాను అన్న అంటే నాకు నమ్మకం లేదురా, రిజల్ట్స్ వచ్చా చూద్దాంలే అన్నాడు. అప్పటికప్పుడు అంటే నాకు కావాల్సిన బైక్ షోరూమ్ లో ఉండాలి కదా, అది కావాలంటే మినిమం 1 month ముందే బుక్ చేసుకోవాలి. సో ఎలాగైనా మా నాన్న నమ్మించాలని నేను ఒక రోజు రాసిన ఎగ్జామ్ పేపర్ తీసుకొచ్చి మా నాన్నకి చూపించా. ఇట్లే మా అయ్యి కూడా షాక్ అయ్యి ఆన్సర్లన్నీ కరెక్ట్ అని రిలీజ్ అయ్యాడు. ఎగ్జామ్స్ అయిపోయే వరకు వెయిట్ చేసి ఎగ్జామ్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత పిలిచాడు. ఎరా ఏదో బైక్ కావాలన్నావు ఏదది అని అడిగాడు. బైక్ బుక్ చేస్తాడు అనుకుంటే ఇంట్లో నన్ను బుక్ చేశాడు. డోర్ వేసి గడి పెట్టి బెల్ట్ తీశాడు. ఖతం. 6 రోజుల వరకు వస్తాడు చూస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు చూస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు చూస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు చూస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు చూస్తాడు కొడతాడు రిపీట్. ఇప్పుడు కూడా కరెక్ట్ టైంకి ఇంట్లో ఉండాలి, లేకపోతే రిపీట్ అలారం మోగుతుంది. ఏమైంది బాగా పోస్తా ఇప్పుడు రే వచ్చావా? వెళ్ళి కేజీ టమాటా, కేజీ చికెన్, ½ కిలో పచ్చిమిర్చి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని దేకో. స్టార్ట్ చేసేసింది. అమ్మా నేను కొద్ది రోజులు అక్క దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. సర్లే రేపు వెళ్దు గాని. రేపు కాదు ఇప్పుడే, ఈ క్షణమే నేను వెళ్దాం అనుకుంటున్నా. సర్లే సరుకులు తెచ్చిపో. సర్లే సరుకులు తెచ్చిపో. చిన్న బతుకు ఊరికే హాస్టల్కి వెళ్ళిపోయింది నేను. ఇందమ్మా బ్యాగ్ సర్దేశా తీసుకో. ఇంకేం వెళ్తాం, ప్లాన్ క్యాన్సిల్. అమ్మా నేను ఫోన్ లో కోచింగ్ తీసుకుంటున్నా, దయచేసి నాకు ఎక్కువ పనులు చెప్పి డిస్టర్బ్ చేయకు. మళ్ళీ నేను డిస్ట్రాక్ట్ అయిపోతా ప్లీజ్. అసలే నాకు ఇంతవరకు చాలా ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేశాం. ప్లీజ్ అండర్స్టాండ్ మై హార్డ్ వర్క్ మమ్మీ, ప్లీజ్. అయ్యో సారీ నాన్న, ఇంకా చెప్పండి. నాకు కూడా అదే కావాలి మమ్మీ, థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇంతకీ ఆ పని ఏంటో చెప్పలేదు. ఇన్స్టా రీల్ షేరింగ్ అని నేను చూసే ప్రతి రీల్ లో నన్ను అడుగుతూనే ఉంటారు, నేనే లైట్ తీసుకున్నా. ఏంటి? ఇన్స్టంట్ టెక్నాలజీ మార్కెట్ అని షేర్ చేసి ఏం షేర్ చేస్తారు? టెక్నాలజీ. ఎవరికి? దేవతవే నువ్వు, ఒక్క క్వశ్చన్ మీద ఇన్ని క్వశ్చన్లు అడగచ్చని ఇంతవరకు నాకు తెలియదు.
ఎవరికంటే మాట్లాడవేంద్రా? కస్టమర్స్ కి. మరి పైసలు ఎలా వస్తాయి? ఇప్పుడు ట్రైనింగ్ అమ్మా, వచ్చాక చెప్తలే. ఇంకెక్కువ క్వశ్చన్ చేయకుపో. సర్లే నాన్న, నువ్వు షేర్ చేసుకో. ఈ బతుకంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.